టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పంట నష్టం అంచనాలపై చూపిన నిర్లక్ష్యం రైతులకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ అమలును పట్టించుకోకపోవడంతో పంటలకు నష్టపరిహారం దక్కకుండా పోయింది. కేంద్రంతో బీఆర్ఎస్ రాజకీయ కక్షలు రైతుల పాలిట శాపమైందని విశ్లేషకులు చెబుతున్నారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం రాష్ట్రంలో రైతుల పాలిట శాపమైంది. వర్షాభావ పరిస్థితులు, వర్షాలు, భారీ వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు 2 సార్లే నష్టపరిహారం దక్కింది. లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినా గత బీఆర్ఎస్ సర్కార్ ప్రిలిమినరీ రిపోర్ట్లకే పరిమితమైందే తప్ప రైతులకు పైసా ఇవ్వలేదు. ఇన్పుట్ సబ్సిడీ కింద మరో 2 సార్లు సాయం అందించినప్పటికీ అవి పూర్తిగా కేంద్ర నిధుల నుంచే రిలీజ్ అయ్యాయి. గత 10 ఏళ్లలో అటు క్రాప్ ఇన్సూరెన్స్ అమలు కాక, ఇటు కేసీఆర్ సర్కార్ ఆదుకోక రైతులు వేల కోట్ల విలువైన పంటను కోల్పోయారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో భారీ వర్షాలకు పంటలు నీట మునిగి వరదలకు కొట్టుకుపోయినప్పటికీ కనీసం సమగ్ర పంట నష్టం అంచనా వేయకపోవడంతో రైతులకు పరిహారం అందకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిరుడు భారీ వర్షాలకు నీట మునిగిన పంటలకు 500 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేశారు. అందులో 150 కోట్లకు బడ్జెట్ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే పంటల బీమా అమలు చేయకపోవటం, విత్తన సబ్సిడీ ఎత్తేయటం, పంట ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. గడిచిన 5 ఏళ్లలో సుమారు 3 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. 2020 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే 14,93,000 ఎకరాల్లో క్రాప్ దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే 2021-22లో క్రాప్ లాస్ జరిగిన కనీసం ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేయకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అటు 2016 నుంచి 4 ఏళ్లలో పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు రూపొందించినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. క్రాప్ ఇన్సూరెన్స్ పేరుతో ఇన్పుట్ సబ్సిడీని పట్టించుకోవటమే మానేశారు. దీంతో 4 ఏళ్లలో రాష్ట్రంలో పీఎం ఫసల్ బీమా యోజన ఏమాత్రం అమలు చేయలేదు. 2009 నుంచి 2014 దాకా ప్రకృతి విపత్తులతో 14 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రిపోర్టులు తయారు చేశారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 518 కోట్లు ఇచ్చాయి. అటు 2014లో 70,156 ఎకరాల్లో పంటలు నష్టపోతే 80,000 కోట్లు చెల్లించారు. 2015లో తుఫాన్, కరువుతో 13,53,000 ఎకరాల్లో పంటలు నష్టపోగా 703 కోట్లు ఇచ్చారు. అయితే ఈ పరిహారమంతా కేంద్ర సర్కార్ నుంచే రిలీజ్ అయింది. 2016-17లో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని సర్కార్ 2018లో 70,000 ఎకరాల్లో పంట నష్టం జరిగితే 22 కోట్లు మాత్రమే చెల్లించింది. అటు 2019, 20, 21లో నయా పైసా ఇవ్వలేదు. ఏదైనా పంట 33% పైగా దెబ్బతింటే ఎకరాకు ఇంత అని లెక్కగట్టి ఇవ్వాలి. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలంటూ సర్కారుకు నాటి వ్యవసాయ కమిషనర్ లెటర్ రాసినా ప్రభుత్వం అందుకు అనుమతించలేదు. మరోవైపు 2019-20 వరకు రాష్ట్రంలో పీఎం ఫసల్ బీమా యోజన కొనసాగినా రాష్ట్ర వాటా కట్టాల్సి వస్తుందని ఏకంగా ఈ స్కీమ్ నుంచే అప్పటి బీఆర్ఎస్ సర్కార్ తప్పుకుంది. దీంతో క్రాప్ ఇన్సూరెన్స్ లేకపోవడంతో భారీ వర్షాలు, కరువుతో పంట నష్టం జరిగినా రైతులకు ఎలాంటి పరిహారం అందలేదు. అటు మొన్నటి వరకు కృష్ణా నదీ జలాలపై రచ్చ చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు పంట నష్టం, రైతు ఆత్మహత్యలపై పాలిటిక్స్ మొదలుపెట్టిందని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. ఫార్మర్ ఫార్ములాతో కేసీఆర్ ఎంపీ ఎలక్షన్స్ లో లబ్ధి పొందాలని చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.